పంటల మార్పిడి, ఆహార కల్తీని అరికట్టడంపైన ప్రత్యేక దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసే యోచనలో ఉంది. వ్యవసాయ రంగ నిపుణుల సలహా సూచనలతో రాష్ట్రంలో పండించే పంటలు జాతీయ స్థాయిలో వాటికున్న డిమాండ్ పైన ఫోకస్ పెట్టింది. పంటల మార్పిడితో రైతులకు ఉండే లాభాలపైన అధ్యయనం చేసేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పంట సాగు చూసినా పెస్టిసైడ్ లేకుండా పండించటం లేదు. పంటల సాగు విషయంలో కూడా 1-2 పంటలు మాత్రమే ఎక్కువగా సాగు చేస్తున్నారు. వరి, పత్తి లాంటి పంటలే ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ 2 పంటలకు కూడా ఎక్కువగా పెస్టిసైడ్ వాడతారు. దీంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తినే ఆహారంలో ఎక్కువగా కల్తీ ఉండటంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 2-3 పంటలే ప్రధానంగా పండించడంతో కూరగాయలు, ఎగ్స్ లాంటివి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి వాటికి కట్టడి చేసి రాష్ట్రంలోనే అత్యధిక పంటలు పండించడంతో పాటు రొటీన్ పద్ధతిలో వేసే పంటల్లో సైతం మార్పు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయానికి వచ్చింది ప్రభుత్వం. దీంతో ప్రస్తుతం ఆయా జిల్లాల వారీగా సాగు చేస్తున్న ప్రస్తుత పంటలు కాకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర పంటల సాగు, రైతులకు గిట్టుబాటు తదితర అంశాలపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తోంది. ఇతర పంటల సాగుతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే దానిపై అవగాహన కల్పించేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్. లాభసాటి పంటల సాగుపై రాష్ట్రంలో ఉన్న వాతావరణానికి అనుగుణంగా ఏ పంటలు సాగు చేయొచ్చు, క్రిమి సంహారక మందులు వీలైనంత వరకు తక్కువగా వాడటం వల్ల దిగుబడి సాధించటం, ఆరోగ్యకరమైన అంశాలు, ఇలా అన్ని కోణాల్లో అధ్యయనం కోసం వ్యవసాయ రంగ నిపుణులతో ప్రత్యేక కమిటీ వేసేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా పంటల మార్పిడి, రైతులకు లాభదాయకం అంశాలపై అవగాహన కల్పించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో 2-3 ప్రధాన పంటలే కాకుండా రైతులకు లాభసాటి మార్కెట్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన పంటల సాగుపై ప్రత్యేక ప్రణాళిక తయారు చేసే పనిలో పడింది ప్రభుత్వం.